కళ్ళుంటాయి కానీ చూడలేని సమాజంగా మానవ సమాజం మారిపోతుంది. నోరుంటది కానీ మాట్లాడలేని సమాజం, గొంతుకుంటది ప్రశ్నించలేని సమాజం, చేతులుంటాయి పని చేయని సమాజం, కాళ్ళుంటాయి నడవలేని సమాజం. మన కళ్ళ ఎదుటే మన సొంత వాడికి నష్టం జరుగుతూ ఉంటుంది, బాగా అయ్యింది అని మనసులో అనుకునే సమాజం. మన ఎదురుగానే చిన్న చిన్న పిల్లల పట్ల బలాత్కారాలు జరుగుతూ ఉంటాయి, కానీ పట్టించుకోనటువంటి సమాజం. మన కళ్ళ ఎదుటే తల్లిదండ్రులను, ముసలివాండ్లను రోడ్డున పడేసి వెళ్ళిపోయేటటువంటి పిల్లలు కనిపిస్తూ ఉంటారు, కానీ నోరుండి మాట్లాడలేని సమాజం. కారణం ఏమిటి అనంటే, మనల్ని ఏలుతూ ఉన్నది తన స్వరూపము పోలిక చొప్పున చేసుకున్నటువంటి ఆ సార్వభౌమాధికారి అయినటువంటి దేవుడు కాదు. మనం ఎవరికి దాసోహం అయ్యాం అనంటే, ఈ లోక మర్యాదకు దాసోహం అయ్యాం. ఈ లోక మర్యాదకు దాసోహం అవడం కారణం చేత స్పృహ కోల్పోయాం. మనిషిగా బ్రతకలేనటువంటి పరిస్థితి. మనిషి మృగమయ్యే, ఏ మృగాన్నైతే దేవుడిగా చేసుకున్నాడో అలా అయిపోయే పరిస్థితి. ఏ వనరులనైతే దేవుడిగా చేసుకున్నాడో అలా అయిపోయే పరిస్థితి. ఒక్కసారి దేవుణ్ణి తిరస్కరించాడు, భార్యను చూసి వంక పెట్టడం మొదలు పెట్టాడు, సంబంధాలలో చేదు. ఒక్కసారి దేవుణ్ణి తిరస్కరించాడు, అన్నదమ్ములు ఒకరినొకరును చంపుకునేటటువంటి పరిస్థితి, ప్రేమానురాగాలు నశించిపోవటం. ఒక్కసారి దేవుణ్ణి తిరస్కరించాడు, సొంత కూతుళ్ళు తండ్రితో పడుకునేటటువంటి జుగుప్సాకరమైన మానవ జీవితం. అంటే రక్త సంబంధాల్లో సైతం పొరపచ్చాలు. సంబంధాలలో మార్పు, ప్రాధాన్యతలలో మార్పు, ప్రేమలో మార్పు, నిర్వచనాలలో మార్పు, భార్యాభర్తల సంబంధంలో మార్పు, ప్రతి చోట దిగజారిపోయినటువంటి మానవ సమాజం. దీన్నే చావటం అంటారు, దీన్నే చెర అని అంటారు, దీన్నే మరణం అని అంటారు. ఈ మరణం కేవలం దేవుడి నుంచి మనం విడిపోయే, లేకపోతే ఇప్పుడు ఏ విధంగా అయితే ఈ లైట్ ఉంది, లేకపోతే మీ సెల్ ఫోన్ ఉంది, ఛార్జింగ్ పెడతారు, ఛార్జింగ్ పెడితే ఒక 100% ఛార్జింగ్ అయిపోయిన తర్వాత ఛార్జింగ్ తీసేస్తారు. తీసేసిన తర్వాత బ్యాటరీ బాగుంటే 6 గంటలు ఉంటుంది, ఇంకా బాగుంటే 9 గంటలు. మనుషులు అలాగే తయారయ్యారు. జీవాధిపతి అయిన దేవునితో కనెక్షన్ కోల్పోయిన కారణం చేత రోజు చస్తూ ఒకరోజు చచ్చిపోతాం.